వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం అప్రిలియా RS457 రైడ్ రివ్యూ చేయబోతున్నాము. గైస్, దీని ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్ చూసుకుంటే దీని బిగ్గర్ బ్రదర్స్ RSV4 అండ్ RS660 లాగానే ఉంటుంది. సో బేసికల్లీ ఇది ఒక మినీ సూపర్ బైక్ లాగా ఫీల్స్ అనేది ఇస్తుంది. గైస్, అప్రిలియా RS457 లో అయితే 457cc ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్ అయితే యూజ్ చేశారు. సో బేసికల్లీ ఇది 47 bhp 43.5 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. బైక్ వెయిట్ వచ్చేసి 175 kgs. ఇది 175 kgs లాగానే ఫీల్ చేయదు, ఎందుకంటే వెరీ అజైల్. పవర్ టు వెయిట్ రేషియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే 13 లీటర్స్ అయితే ఉంటుంది. గైస్, మోస్ట్ ఆఫ్ ద బైక్స్ ఇన్ దిస్ సెగ్మెంట్ లో ఏంటంటే స్టీల్ ఫ్రేమ్ అయితే ఆఫర్ చేస్తుంది, బట్ అప్రిలియాలో ఏంటంటే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఆఫర్ చేస్తుంది. బేసికల్లీ ఇది RSV4 అండ్ RS660 తోని ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నారు. సో చూడడానికి ఇది 457cc అయినా ఇది టాప్ స్పీడ్ అయితే 200+ అచీవ్ చేయగలుగుతుంది. సో ఇందులో ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే రైడ్ బై వైర్ థ్రాటిల్ ఉంది, స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ ఉంది, 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి, 3 లెవెల్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. ఇందులో క్విక్ షిఫ్టర్ రాదు, మనకి రెప్లికా మోడల్లో అయితే వస్తుంది, మనం యాడ్ ఆన్ అయితే చేసుకోవచ్చు. గైస్, ఇందులో అయితే ఫైన్స్ TFT డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చేసి ప్రీలోడ్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇక మాటలు అయితే తగ్గిద్దాం, లెట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటీ. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ మీద అయితే రివ్యూ కావాలో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను దాన్ని కూడా రైడ్ రివ్యూ అయితే తీసుకొస్తాను. లెట్స్ పుల్ దిస్ బ్యూటీ. బాబా, ఏం పుల్ చేస్తుంది. బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి, బట్ టోటల్ కాన్ఫిడెన్స్ అయితే వస్తలేదు. విండ్ బ్లాస్ట్ అయితే మస్తు అంటే మస్తు వస్తుంది, ఎందుకంటే నేను ప్రాపర్ టకింగ్ కాలేదు. లెట్స్ పుల్ గైస్. ఇన్సేన్లీ క్విక్ అయితే ఇదైతే ఏం క్విక్ ఉంది బైక్. బాబా, ఏం క్విక్ ఉంది బైక్ అయితే. బాబా, ఏం ఉరుకుతుందిరా బండి అయితే. కొంచెం ట్రాఫిక్లకు అయితే తీసుకోదాం. దీని సౌండ్ అయితే ఇన్సేన్ అంటే ఇన్సేన్ వస్తుంది. ఇందులో 270 క్రాంక్ అయితే యూజ్ చేశారు. బేసికల్లీ వీట్విన్ లాగా అయితే సౌండ్ అయితే మనకు వస్తుంది. బాబా, ఇంత ఈజీ కట్ చేసుకోవచ్చా? ఇన్సేన్లీ బ్యూటిఫుల్ మ్యాన్. ఎంత స్మూత్ అండ్ రిఫైన్ ఉంది తెలుసా, బటరీ స్మూత్ ఉంది బైక్ అయితే. కొంచెం మనం అలవాటు కావాలి, ఎందుకంటే ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నా అని కాదు, 2-3 టైమ్స్ రైడ్ చేశాను. బట్ ప్రాపర్ పుల్ చేయాలంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా బైక్.
సస్పెన్షన్స్ కూడా మంచిగా ఉన్నాయి. బా, దీంతోనైతే మనం ఆడుకోవచ్చు ట్రాక్ మీద అయితే, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంటే. ఎందుకంటే అంత ఈజీగా టర్న్ అనేది అవుతుంది ఇది. సో ఇప్పుడైతే వెళ్ళి బైక్ అయితే ఇచ్చేద్దాం. మీకు కనుక వీడియో నచ్చితే కామెంట్ డౌన్ బిలో నెక్స్ట్ ఏ బైక్ మీద రివ్యూ చేద్దామో. కొంచెం కమిటెడ్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే పామ్స్ అయితే వస్తున్నాయి. గేర్స్ కొంచెం చంకీ సౌండ్ అయితే వస్తుంది, అదైతే నేను అబ్జర్వ్ చేసిన. బట్ వైబ్రేషన్స్ అయితే నేనైతే ఒక్క వైబ్రేషన్ కూడా ఎక్స్పీరియన్స్ చేయలే. ప్యారలల్ ట్విన్ కదా, అఫ్ కోర్స్ ఇట్ విల్ బి స్మూత్. కొంచెం బ్రేక్ ఫీడ్బ్యాకే కొంచెం మంచిగా ఉంటే బాగుంటుండే. స్విచ్చెస్ కూడా కొంచెం దూరం అనిపిస్తున్నాయి నాకు ఎందుకో. అబ్బాయి, ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు, సో మనం ఏం చేయలేం. క్లచ్ అయితే బటరీ స్మూత్ ఉంది. మీరు కనుక దీని మీద టెస్ట్ రైడ్ చేయాలనుకుంటున్నారు లేదా అప్రిలియా కొందాం అనుకుంటున్నారంటే డూ విజిట్ ఉప్పల్ మోటోప్లెక్స్. చాలానే ట్రాఫిక్ ఉంది. ఈ గ్లౌస్తోని ట్రాఫిక్లో నడపడం అంటే కొంచెం కష్టమే. చలో లెట్స్ పుల్. దీని సౌండ్ అయితే నాకు కిక్ ఎక్కిపిస్తుంది. చాలా ట్రాఫిక్ ఉంది, పుల్ చేయడం కష్టం. ఇక్కడ అయితే ఒక చిన్న పుల్కి అయితే ట్రై చేస్తా, కానీ ఇంత ట్రాఫిక్లో పుల్ చేసుడు నాట్ ఏ వైజ్ డిసిజన్. ఒబ్బో, టర్నింగ్ రేడియస్ అస్సలు లేదు.